వంటల్లో ఆరితేరిన వారి కోసం ఓ మంచి ఫుడ్ కాంటెస్ట్ ఉంది. దాని ప్రైజ్ మనీ వింటే షాకే. ఈ వంటల పోటీలో మీరు గెలిస్తే మాత్రం కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఎందుకంటే దీని విన్నర్కు ఏకంగా 6,75,00,000 ప్రైజ్ మనీ దొరుకుతుంది. మరి ఇన్ని కోట్ల బహుమతి ఉన్నప్పుడు దాని వెనుక తిరకాసు కూడా ఉంటుంది కదా. తప్పకుండా పెద్ద తిరకాసే ఉంది. మీరు వండిన వంటలు రుచిగా లేకపోయినా, గుమగుమలాడకపోయినా పర్లేదు, కానీ అవి 4-5 ఏళ్లైనా పాడవ్వద్దు. అంతేకాదు, దుమ్ము ధూళితో పాటు అంగార గ్రహంపై ఏది దొరికితే దాంతో వంట చేసుకుని కడుపు నింపుకునేలా ఉండాలి. మార్స్ మీద కొన్నేళ్ల పాటు నివసించే వ్యోమగాముల కోసం ప్రత్యేక ఫుడ్ మ్యాన్ కాన్సెప్ట్ ఫుడ్ సిస్టమ్స్ తయారు చేసే నైపుణ్యం ఉండాలి. దీనికోసం మీరిచ్చే ఐడియా నచ్చిన దానికి కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ఇక వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న ఫుడ్ కాంటెస్ట్ ని ఎవరు నిర్వహిస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్. నాసా ప్రకటించిన ఫుడ్ కాంటెస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ పెద్ద పెద్ద అంతరిక్ష ప్రయోగాలు చేసుకునే నాసాకు వంటల పోటీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తరచూ అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించే నాసా వారికి ఫుడ్ను అరేంజ్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీనికోసమే ఈసారి ఏకంగా 6.75 కోట్లు ఇస్తోందట. డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ మార్స్ టు టేబుల్ పేరుతో నాసా గ్లోబల్ కాంటెస్ట్ ప్రారంభించింది. దీనికి ప్రైజ్ మనీని 6.75 కోట్లకు ఫిక్స్ చేసింది. అయితే దీనికోసం పోటీదారులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వారి ప్రయోగాలకు అవసరమైన అన్ని ఐడియాలు ఇస్తే చాలు. మార్స్ ప్రాజెక్టులో ఉపయోగించేందుకు వీలుగా ఉండే ఫుడ్ సిస్టమ్స్ గురించే ఈ కాంటెస్ట్ ఉంటుంది. అంతరిక్షం, మార్స్ మీద పంటలు ఎలా పండించాలి, ఎలాంటి విధానాలు అవలంబించాలి, వ్యోమగాములకు పోషకాహారాన్ని అందించే మార్గాలేంటి, భూమి మీద ఆధారపడకుండా స్వాతంత్ర్యంగా ఆహార ఉత్పత్తులను అక్కడ ఎలా సృష్టించుకోవాలి వంటి అంశాల మీద ఐడియాలు ఇస్తే చాలు. అవి వారికి ఉపయోగకరంగా అమలు చేయడానికి అనుకూలంగా ఉండే సూచనలైతే ప్రైజ్ మనీ తప్పకుండా మిమ్మల్నే వరిస్తోంది. ఇక ఈ పోటీలో ఎవరు పాల్గొనొచ్చు అనే విషయానికొస్తే నాసా కాంటెస్ట్ లో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. చెఫ్లు, స్టూడెంట్లు, సైంటిస్టులు, డిజైనర్లు, ఇలా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది. పోటీదారుల ఐడియాలు, అర్హతలను బట్టి గ్రూపులుగా విభజించి తుది పోటీదారులను ఎంపిక చేస్తారు. అయితే ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. శూన్యం నుంచి కూడా ఆహార పానీయాలు తయారు చేయగలిగే ఐడియాలతో ఉండాలి. అంతేకాదు, మార్స్ మీద విపరీతమైన దుమ్ము ధూళి ఉంటుంది. వాటిని కూడా ఆహారానికి అనుకూలంగా మార్చుకోగలిగే టెక్నిక్స్ తెలిసి ఉండాలి. చివరిగా, మార్స్ మీద నివసించే వ్యోమగాముల కోసం ప్రత్యేక ఫుడ్ మెనూ కాన్సెప్ట్ ఫుడ్ సిస్టమ్స్ తయారు చేసే ఎబిలిటీ ఉండాలి. ఒకవేళ పోటీదారుల ఐడియాలు మార్స్ మీద ఫెయిల్ అయినా పర్లేదు, ఎందుకంటే వాటిని భూమి మీద అంటే అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తులకు ఆ సిస్టమ్స్ వాడేస్తారు. అయితే నాసా అంగారక గ్రహం మీద అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తోంది. అక్కడికి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. కొన్ని సంవత్సరాలకు సరిపడా ఫుడ్ వెంట తీసుకెళ్లాలి. ఫుడ్ మాత్రమే కాదు, నీరు కూడా కావాలి. అందుకే నాసా ఈసారి కొత్త ప్రయోగం చేస్తూ అక్కడ ఒక కిచెన్ పెట్టియాలని ఆలోచన చేస్తోంది. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తయారు చేసుకొని తినేయవచ్చు, హాయిగా బ్రతికేయవచ్చు అని భావిస్తోంది. అయితే అది అంత ఈజీ కాదు. అందుకే ఫుడ్ గురించి బాగా తెలిసిన చెఫ్లు, సరికొత్త వంట సామాగ్రిలను తయారు చేసే క్రియేటర్ల కోసమే ఈ పోటీ నిర్వహిస్తోంది. ఇలా ఉంటే ప్రస్తుతం నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగంతో చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపేందుకు సిద్ధమవుతోంది. వారి ఆహార అవసరాలను తీర్చడం కోసం 3 ఏళ్లకు సరిపడా ఫ్రీ ప్యాక్డ్ ఫుడ్ను పంపిస్తోంది. చంద్రుడి మీదకు చేరుకున్న తర్వాత వ్యోమగాములు వేలాది కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. వారికి శక్తి కావాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం. అందుకే ప్రత్యేకమైన డబ్బాల్లో ఆహారాన్ని ప్యాక్ చేసి వారితో పంపిస్తారు. అయితే మార్స్ మీద పరిస్థితి వేరు. అది చంద్రుడి కంటే దూరంగా కొన్ని ఏళ్ల పాటు ప్రయాణం చేసిన తర్వాత చేరుకోవాలి. మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితులు కూడా చాలా అరుదు. అందుకే అక్కడి వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అక్కడ కిచెన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.